హలో అండి. నవలా శీర్షిక ఈ జీవితం ఇంతేలే. రచన ఎం హరగారు. చదువుతున్నది రాధిక. ఇక కథలోకెడితే, ఈ జీవితం ఇంతేలే అని ఉదయించిన సూర్యుడు 9 గంటలకే ఉగ్రరూపం దాల్చి ఈ జీవితం ఇంతే లే అన్నట్లు చిరచిరలాడుతున్నాడు. ఆ ఊరి శివార్లలో శిథిలమై జీర్ణావస్థలో ఉన్న ఒక ఇంటి ముందు రిక్షా ఆగింది. సత్యమూర్తి రిక్షా దిగి తన బ్యాగ్ని తీసుకుని గబగబా సిమెంట్ రేకుల వరండాని దాటి ఇంట్లోకి వెళ్ళబోయాడు. కానీ అతడి కాళ్ళు ముందుకు సాగలేదు. గుమ్మానికి వేసిన తాళం వెక్కిరించింది. ఇంత పొద్దున్నే అహల్య ఎక్కడికి వెళ్ళింది చెప్పమా అని ఆలోచిస్తూ ఇంటి వాళ్ల గుమ్మం కేసి చూశాడు. తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. వంటింట్లో మైత్రేయి చేస్తున్న ప్రార్థన సన్నసన్నగా అతడికి వినబడుతున్నది. అతడు 2-3 క్షణాలు తటపటాయించి దగ్గరికి వేసి ఉన్న తలుపుల్ని వెనక్కి నెట్టాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, వినాయక విశాఖ వహ్ని వాయు చంద్రాదిత్యులను, శుక్ర వరుణ యమ కుబేరులను, సురభిని సముద్రంబులను, గంగాది మహానదులను, మరుదస్వి వసు రుద్రాది దేవతలను, పితృదేవతలను. మైత్రేయి చేస్తున్న ప్రార్థన అతడికి సుమధురంగా వినబడుతున్నది. నెమ్మదిగా అతడు అడుగులో అడుగు వేస్తూ ముందు గదిని దాటి వంటింటి గుమ్మం దగ్గర నిల్చుని తదేక ధ్యానంతో కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్న మైత్రేయిని చూడసాగాడు. తాగుబోతూ వ్యభిచారి జూదరైన తండ్రిని గౌరవించి ప్రార్థిస్తున్నది. ఎంతటి భక్తి, ఎంతటి వినయం! ఈమెను చేసుకునేవారు చాలా అదృష్టవంతులు. ఇంతటి చక్కని సుగుణాల రాశిని పొందే అదృష్టవంతుడెవరని ఆలోచిస్తూ ఏమరపాటుగా ముందుకు కదిలి కాలికి అడ్డం తగిలిన స్టూల్ మోకాళ్ళని తాకగానే అమ్మా అన్నాడు అనాలోచితంగా. ఎవరు అన్నట్లు చూసింది మైత్రేయి. క్షమించండి, మీ ప్రార్థనకి అంతరాయం కలిగించాను. మీరా అంటూ ఆశ్చర్యపోతూ, దెబ్బ బాగా తగిలిందా అంటూ ఆమె చూపులు అతడి మోకాళ్లపై ఆగాయి. పెద్దగా దెబ్బ తగలేదు. ఇంతకన్నా పెద్ద పెద్ద దెబ్బలకే నేను బాధపడలేదు. ఆ దెబ్బల గాయాలు మచ్చలుగా మారాయి గాని నేను చలించలేదు. మీరు చాలా విచిత్రంగా మాట్లాడతారు. నా జీవితమే చిత్రమైనప్పుడు నేను విచిత్రంగా మాట్లాడటంలో వింతేముంది? అసలు సంగతి మర్చాను. అహల్య ఎక్కడికి వెళ్ళింది? తాళం చెవిచ్చిందా? నాకు తెలీదు. కీ ఇవ్వలేదు. పొద్దున్న పరిమళ చెప్పేంత వరకు మీ ఇంటికి తాళం ఉందన్న సంగతి నాకు తెలియదు. అహల్య రాత్రి ఉందా? అతడి కంఠం మారింది. అతడి ప్రశ్నకి ఆమె మొహం ఎర్రబడింది. అహల్య గురించి చాలా చెడ్డగా వింది, స్వయంగా చూసింది. అయినా ఆ విషయాలన్నీ అతడికి ఎలా చెప్పగలదు? ఆమె మౌనాన్ని భరించలేక అతడు అడిగాడు, చివరిసారిగా అహల్యని మీరెప్పుడు చూశారు? ఏమిటి మరీ డిటెక్టివ్ ఫక్కీలో అడుగుతున్నారు? మీ శ్రీమతి గారు ఎక్కడికి వెళ్లరు, తప్పక తిరిగి వస్తారు అందామె చిరు మందహాసం చేస్తూ. అహల్య తిరిగి వస్తుందని తెలుసు. ఎక్కడికి వెళ్ళిందనేదే నా ప్రశ్న. పుట్టింటికి వెళ్లారేమో. అతడికి ఉపశమనం కలిగించటానికి యథాశక్తి ప్రయత్నిస్తున్నది. పుట్టింటికి లేదు, నా పిండాకుడు లేదు. అహల్య నిన్న రాత్రి పరమాత్ముడితో కలిసి మేలెక్కేసింది. ఈ పాటికి వాళ్ళిద్దరూ మద్రాసులో కులుకుతూ ఉంటారు అంటూ అప్పుడే ఇంట్లోకి వచ్చిన చలపతిరావు గారు పైకొండవాణ్ణి ఒక్కసారి దులిపి దండెం మీద వేశారు. పరమాత్ముడంటే మన ఎదురింటి కాలేజీ కుర్రవాడు గదూ? అమాయకంగా గబుక్కున ప్రశ్నించాడు సత్యమూర్తి. ఆ బడుద్దాయే, ఆ కుర్రాడితోనే లేచిపోయిందని లోకం కోడై కూస్తున్నది అంటూ చొక్కా విప్పేసి వీపు గోక్కుంటూ, వేడినీళ్ళు ఏమైనా తగలడ్డాయా అంటూ విసుక్కోసాగారు. ఉన్నాయి నాన్న, యాంత్రికంగా మైత్రేయి సమాధానం. ఈ భాగవతం ఇప్పటిది కాదు. గత 2 నెలలుగా మా ఆవిడ కథ కాష్టంలా కాలుతున్నది. మీకు ఇల్లు అద్దెకిచ్చినందుకు చుట్టుపక్కల వాళ్ళు నాపై ఊస్తున్నారు. అయినా పెళ్ళాన్ని అదుపులో పెట్టలేని వాడివి పెళ్ళెందుకు చేసుకున్నావయ్యా? బుద్ధి లేకపోతే సరి. నువ్వు క్యాంపులకెడితే నీ పెళ్ళం పతివ్రతలా ఉండటానికి ఇదేమైనా త్రేతాయుగమా, ద్వాపరయుగమా? కలియుగం, ఆకలి కాలం, చలికాలం అంటూ తువ్వాళ్లు తీసుకుని దొడ్లోకి వెళ్లారు చలపతిరావు గారు. తండ్రి ధోరణికి నొచ్చుకుంటూ, క్షమించండి సత్యమూర్తి గారు, మా నాన్న విషయం మీకు తెలియంది కాదు.
ఇంటికి రాగానే ఆయనకు శ్రాద్ధాలు కాష్టాలు గుర్తుకొస్తాయి. మా నాన్న ఎవరిని చూసి ఎవరనుకున్నారో, మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అంటూ సానుభూతిగా అతడి వంక చూడసాగింది. మీ నాన్నగారు చెప్పింది అక్షరాలా నిజం. ఆ కుర్రవాడి వ్యవహారం నాకు ఇదివరకే తెలుసు. అహల్య ఇంత తొందరపడుతుందనుకోలేదు. నా మంచితనాన్ని అసమర్థతగా ఉపయోగించుకుంది. వాస్తవానికి అహల్య ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటుంది లోకం. తెలిసి తెలియని వయస్సు, తొందరపడింది. అహల్య మీరనుకున్నంత అమాయకురాలు కాదు, పసిపాప కాదు. నాతో 2 సంవత్సరాలు కాపురం చేసింది. అతని మాట పూర్తి కాలేదు. సబ్బుబిళ్ళని ఎక్కడ పాతిపెట్టావే? ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడ ఉండి చావవు గదా అని పెరట్లోంచి చలపతిరావు గారు కేకలు వేయసాగారు. బాదం చెట్లు మొదట్లో ఉంది నాన్న. పెట్టే ఉంది, సబ్బే లేదు. అక్కడేం చేస్తున్నావు? వస్తున్నా నాన్న. అక్కడ నుండి కదలటం ఇష్టం లేకపోయినా తండ్రి నోటికి దడిచి దొడ్లోకి వెళ్ళింది మైత్రేయి. ఆమె దృష్టి మాత్రం సత్యమూర్తి గారిపై ఉంది. సబ్బు ఇక్కడ తగలడిందిలే, పరిమళ ఎక్కడికి ఊరేగింది? నీళ్లు పోసుకుంటూ అడిగారు. స్నేహితురాలింటికి. ముకుందం ఎక్కడ చచ్చాడు? కాలేజీకి వెళ్ళాడు అందామె పొడిపొడిగా. నరసమ్మకి ములక్కాయలు పంపించావా? బడికి టైం అయిందంటూ రంగడు తీసుకెళ్లలేదు. ఏడవలేకపోయాడు. ఇంకా ఇక్కడే తగలడ్డామే, ఈరోజు కూడుపెట్టవా? బుసరసలాడుతూ కసిరేసరికి మౌనంగా ఇంట్లోకి వెళ్ళింది మైత్రేయి. అప్పటికే వీధి మెయిన్ గేట్ దాటుతున్న సత్యమూర్తిని చూసి గాఢంగా నిట్టూర్చింది. జీతం కన్నా పై ఆదాయం ఎక్కువ అవటంతో చలపతిరావు గారికి దురాలవాట్లన్నీ కరతలామలకమైనాయి. రోగిష్టి భార్య చనిపోవటంతో ఆయన నరసమ్మని చేరదీశారు. ఆ మహాతల్లిని ఇంటికి మాత్రం తీసుకురాకుండా తన ఆదాయంలో 35% ఆమెకిచ్చి మహారాణిలా మేపుతున్నారు. అప్పటికే అనేక చేతులు మారిన నరసమ్మ ఆయన ఆనందానికి ఎటువంటి అన్యాయం చేయకుండా తన ఆస్తిని పెంచుకోసాగింది. ఆ మహాతల్లికి ఒకే ఒక్క కొడుకు, పేరు ఆనంద్. ఆ యువరాజుకి తండ్రి చలపతిరావు గారు కాదు. ఇక చలపతిరావు గారికి పిల్లలు 5. పెద్దమ్మాయి హేమలతకి పెళ్లి చేశారు. మైత్రేయి, పరిమళ పెళ్లికి ఎదిగున్నారు. డొనేషన్ల కాలేజీలో ముకుందం BA చదువుతున్నాడు. హైస్కూల్లో ఉచిత విద్యని పోషిస్తున్నాడు రంగడు. ఆయనకి ఇల్లు నరకంలా, నరసమ్మ కొంప స్వర్గంలా ఉంటుంది. కొందరికిది సహజమే మరి. ఈ జీవితం ఇంతేలే, చివరికి అందరూ బూడిద కావలసినదే అని వినబడగానే ఎవరో చెంప మీద చెళ్ళున కొట్టినట్లయింది సంపూర్ణకి. కోపంగా వెనక్కి తిరిగి చూసింది. ఆమెకి కొంచెం దూరంలో వేప చెట్టు నీడలో తాపీగా కూర్చున్న కాటి కాపరి తీరిగ్గా చుట్ట వెలిగిస్తూ ఎవరితోనూ శ్మశాన వైరాగ్యం ముచ్చటిస్తున్నాడు. ఆ మాటలతో ఉద్రేకపడింది సంపూర్ణ. తన ముందు చిటపటలాడుతూ ఖణఖణ మండుతున్న చితిని పునః పునః చూసింది. ఆమె హృదయంలోని అరుణిమ మొహానికి పాకింది. మాధురి ఎందుకింత తొందరపడిందో నాకు పాలు పోవటం లేదు సంపూర్ణ. స్లీపింగ్ పిల్స్. ముకుందం మాట ముందుకు సాగలేదు. తన పక్కనే నిల్చున్న ముకుందాన్ని మాట్లాడవద్దని చేత్తో వారించింది సంపూర్ణ. 10 గంటలకే ఎండ తీవ్రంగా ఉంది. వేప చెట్టు మీది కాకి ఉండి ఉండి వికారంగా అరుస్తున్నది. అప్పుడే శ్మశానానికి వచ్చిన పాడె దగ్గర నిర్మోహమాటంగా డబ్బు గుంజుతున్నాడు కాటి కాపరి. కూతురి చితిని చూడలేక కంటతడి పెడుతున్నారు మాధురి తండ్రి గారు. బంధువులు ఆయన్ని యథాశక్తి ఓదారుస్తున్నారు. నువ్వు చాలా తొందరపడ్డావు. మాధురికి పెళ్లి ఇష్టం లేదు. ఇప్పుడే నాకెందుకు బాబాయ్ పెళ్ళి అంటూ 2-3 సార్లు నా దగ్గర అంది. నువ్వే పట్టుదలతో దాన్ని పెళ్లి చేశావు. అందుకే ఇంత దారుణానికి ఒడిగట్టింది. బాధ్యత బాధ్యత అంటూ గింజుకుంటాం గాని పిల్లల మనస్సుల్లో ఏముందో తెలుసుకోం. అవన్నీ ఇప్పుడు అనవసరం. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. 4 రోజుల క్రితం పచ్చగా పట్టు చీరలో పూలజడతో కళ్యాణపు బొట్టుతో తిరిగిన మాధురే నాకు గుర్తుకొస్తున్నది. అప్పుడే తనకి పెళ్లి ఇష్టం లేదంటే సరిపోయేది. చాలా తొందరపడింది. నోట్లో నాలిక లేని పిల్ల. అసలు దాని మాట ఎవ్వరూ వినలేదు. ఇప్పుడు ఏడిస్తే మాత్రం తిరిగి వస్తుందా? 20 ఏళ్లు నిండకుండానే పసుపు కుంకుమలతో నిండు ముత్తైదోలా వెళ్ళిపోతున్నది. అదృష్టవంతురాలు. దానికి నీకు రుణం తీరిపోయింది.
మాధురి బంధువుల సంభాషణ వింటూ ఉద్రేకపడింది సంపూర్ణ. ఈ దేశం చాలా పవిత్రమైనది, సనాతనమైనది. మా తాతల నాటి బావి అని ఉప్పు నీళ్లు తాగే సంస్కారం మనది. శీలం కోల్పోయిన స్త్రీని ఈ సంఘం కాళ్ల కింద నలిపేస్తుంది. నైతిక విలువలు లేని పురుషులు ఈ సంఘానికి శిరోధార్యం. నీతి, న్యాయం, ధర్మం మనిషి మనిషికి మారుతుంది. ఆమె మాటల్లోని అవసరాన్ని, ఆంతర్యాన్ని అవగాహన చేసుకోలేకపోతున్నాడు ముకుందం. నీకు తెలియదు ముకుందం, ఈ దేశంలో చాలా చవకైన వస్తువు స్త్రీ. ఆమెకు వ్యక్తిగతంగా ఉనికి లేదు. చాలా తేలికైన పదం శీలం లేని స్త్రీ. ఆడదానికి అండ ఉండాలని కవులు గానం చేస్తారు. మాధురిని ఆమె పెదవులు వణుకుతున్నాయి. ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నాయి, ఉద్రేకపడుతున్నాయి, కానీ చెప్పలేకపోతున్నాయి. అంతలో టప్పుమని శబ్దం వినబడింది. అమ్మాయి గారికి కపాల మోక్షం జరిగింది అంటూ అరిచాడు కాటికాపరి ఇంకో చితిని పేరుస్తూ. వెళదాం పదండి అంటూ బంధువులు మాధురి తండ్రి గారిని బలవంతంగా ఆటో ఎక్కించారు. సంపూర్ణ, మాధురి, ముకుందం క్లాస్మేట్స్, బిఏ చదువుతున్నారు. చివరిసారిగా స్నేహితురాలికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న సంపూర్ణ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముకుందం హెచ్చరికతో ఇద్దరూ రోడ్డు మీదికొచ్చారు. మౌనంగా నడుస్తున్నారు. ముకుందం, మాధురి ఆత్మహత్య ఎందుకు చేసుకుందో నీకు తెలుసా? ఆమె హఠాత్తుగా అతడికేసి చూస్తూ అంది. చేసుకున్న పెళ్లి ఇష్టం లేక? నో నో, తల అడ్డంగా తిప్పింది సంపూర్ణ. మాధురి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నీకే కాదు, దాని నాన్నగారికి కూడా తెలియదు. అసలు ఎవరికీ తెలియదు. మొన్న సాయంకాలం మాధురి మా ఇంటికి వచ్చింది. ఏవో మీటింగ్లు ఉన్నాయని మా నాన్న బెజవాడ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరు. నేను ఒక్కత్తనే ఉన్నాను. ఎప్పుడొచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. వస్తూనే నన్ను పెనవేసుకుని బోరున ఏడవసాగింది. జుట్టు చెదిరి ఉంది. కన్నీటి చారికలతో ముఖం కడు దైన్యంగా ఉంది. ఏటే, ఏం జరిగిందే అని నేను గుచ్చి ఎంత అడిగినా ఏమీ చెప్పలేదు. వెక్కిళ్లతో సతమతమవుతూ పొగట చెంగుతో ముఖాన్ని కప్పుకుని, ఇంత జరిగాక నేనిక బతకలేనే, నాకు ఆత్మహత్య శరణ్యమని బోరున ఏడవసాగింది అంటూ గాఢంగా గాలి పీల్చి తిరిగి చెప్పసాగింది సంపూర్ణ. మాధురి చెప్పిన విషయాలు నీకెలా చెప్పగలను ముకుందాం? నువ్వు నా చిన్ననాటి స్నేహితుడవే అయినా చెప్పలేను. దాన్ని ఎంత క్రూరంగా, దారుణంగా హింసించారో ఉచ్చరించటానికి అలవి కాని మాటల్లో ఎలా చెప్పగలను? మాధురిని రేప్ చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు. అతి రాక్షసంగా చేర్చారు. నిజం? అనాలోచితంగా అన్నాడు. యూ ఫూల్, నేను నిజమే చెప్తున్నాను. మంగారావు, సంతోష్ కుమార్, ధనరాజు దాని మానాన్ని దోచుకున్నారు అంది కోపంగా, కాళీలా రౌద్రంగా అతడి వంక చూస్తూ. సారీ సంపూర్ణ, అసలు వాళ్ళ వలలో ఎలా పడింది? ఎలా పడిందంటే నేనేం చెప్పగలను? నంగి వేషాలు వేసే మంగారావు చెల్లెలు దానికి బెస్ట్ ఫ్రెండ్. మాధురి వాళ్ళింటికి వెడితే ఇంట్లో ఎవరూ లేరట. ఆ దుష్టత్రయం పేకాడుతున్నారట. మాటలతో మభ్యపెట్టి ఆమెను వశపరుచుకోవాలని ప్రయత్నించారట ఆ నీచులు. చివరికి బలవంతంగా. ఆమెకి మాటలు పెగలటం లేదు. ఇప్పుడు ఈ విషయం మాధవి తల్లిదండ్రులకు తెలిస్తే కొత్త సమస్యలు వస్తాయి గాని ప్రయోజనం శూన్యం. మాధురికి నువ్వేమీ నచ్చజెప్పలేదా? దానికి ఎన్నో విధాలా చెప్పాను. తిండి లేకపోతే బతకలేం గాని శీలం లేకపోయినా జీవించవచ్చునని నచ్చజెప్పాను. నీతిబాహ్యంగా బతుకుతున్న మగాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతి ఉండకూడదని వాదించాను. కానీ అది వింటేనా? స్త్రీకి శీలమే ముఖ్యమని, శీలం లేని స్త్రీకి విలువ లేదని, తన భర్తకి అన్యాయం చేయలేనని వాపోయింది. నీ సమస్యకి 2 రోజుల్లో పరిష్కార మార్గం చెప్తాను, తొందరపడవద్దు అని దానికి నమ్మకం ఉన్న బొట్లు గట్రా వేయించుకున్నాను. కానీ తొందరపడి ఆత్మహత్య చేసుకుంది. మాధురి భర్త అంత్యక్రియలకు రాలేదనుకుంటాను. ఎక్కడో పెళ్లిచూపులకు వెళ్ళాట అంది ఆమె కసిగా. కొందరి జీవితాలు ఇంతేలే సంపూర్ణ. నో, అలా అంటే నేను ఒప్పుకోను. ఈ జీవితం ఇంతే అను ఒప్పుకుంటాను. ఈ జీవితం ఇంతేలే అని రాజీ పడితే నేను ఊరుకోను. ఈ జీవితం ఇంతే, లే అంటూ ముందుకు ఉరకాలి. పోరాటమే ఊపిరి కావాలి. మాధురికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం చెయ్యాలి. ఆ దుష్టత్రయానికి బుద్ధి చెప్పాలి. ఇద్దరూ మాట్లాడుకుంటూ కాలేజీ సెంటర్కి వచ్చారు.
కనుచూపు మేరలో కాలేజీ కనబడుతున్నది. అటు చూడు ముకుందం, మన కాలేజీ గేట్ దగ్గర ఆ దుష్టత్రయం ఎంత విలాసంగా సిగరెట్లు కాలుస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారో చూడు అంది ఉద్వేగంగా సంపూర్ణ. అవును, మన కేసి చూపిస్తూ సంతోష్ కుమార్ ఏదో వాగుతున్నాడు. మిగతా ఇద్దరూ పగలబడి నవ్వుతున్నారు. నవ్వటానికే పుట్టామని వాళ్ళ ధీమా. వాళ్ళ పొగరనచకపోతే ప్రమాదం. ఎలా ఎలా అనే ప్రశ్న ముకుందం గొంతులో ఉంది. చివరికి ఓపిక చేసుకుని సన్నసన్నగా అన్నాడు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. వాళ్ళ తాతల తనుల బావమరుదుల దయాదాక్షిణ్యాలతో ఈ కాలేజీ నడుస్తున్నది. ఈ కథలు నాకు చెప్పకు. వాళ్ళని ఎలా టేకప్ చేయాలో నాకు తెలుసు. నిప్పుతో ఎలా ఆడుకోవాలో నాకు తెలుసు. వాళ్ళు నవ్వుతూ చేసిన ఘనకార్యాన్ని ఏడుస్తూ అనుభవిస్తారు అంటూ పిడికిలి బిగించింది సంపూర్ణ. ఇద్దరూ కాలేజీ గేట్ దగ్గరికి వచ్చారు. సంపూర్ణ, నీ స్నేహితురాలు శ్రీమతి మాధురి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించొస్తున్నావా అంటూ సిగరెట్ వెలిగించాడు సంతోష్ కుమార్ కయ్యానికి కాలు దువ్వుతూ. లేదు, అంత్యక్రియలు ఇప్పుడే ప్రారంభిస్తున్నాను, కొంచెం పొగరుగా అంది సంపూర్ణ. ఏమిటి నువ్వనేది? రోషపడ్డాడు మంగారావు. నీకు ఇంకా అర్థం కాలేదా మంగారావు? మీ అంత్యక్రియలకి శ్మశానంలో అన్ని ఏర్పాట్లు చేసొస్తున్నాను. ఇహ మిమ్మల్ని పాడె మీద తీసుకుని వెళ్ళటమే తెరవాయి. నిర్భయంగా సంపూర్ణ కంఠం కంచులా మోగింది. సూర్యుడు తన వాడి కిరణాల కొరడాన్ని ఝళిపించినట్టయింది ఆ దుష్టత్రయానికి. పిచ్చి పిచ్చిగా వాక్కు. మాధురికి పట్టిన గతే నీకు పడుతుంది. ధనరాజు మొహం కోపంతో ఎర్రబడింది. ఏమిట్రా కూసావు అంటూ ముందుకొచ్చాడు ముకుందం. ఆ కాలేజీకి ఎదురుగా ఉన్న పాడుబడిన సత్రంపై ఉన్న పావురాళ్లు ఒక్కసారిగా ఎగిరాయి. రే ఆడంగి వెధవా, దాన్నంటే నీకెందుకురా అంత రోషం? మీ నాన్న నరసమ్మని ఉంచుకున్నట్లుగా దీనిని ఉంచుకున్నావా అన్నాడు మంగారావు వ్యంగ్యంగా. సంపూర్ణ, వాడికన్నా మేం తీసిపోయామా? మాకేం తక్కువైందని వాడి వెంటపడ్డావు? ఎద్దేవా చేశాడు కుమార్. మగతనం మనకి లేదనుకున్నది చూపిస్తే సరి. రాజు కంఠంలో హేళన. ఇంత పబ్లిక్గానా? కుమార్ ఇంకా ఏదో అంటున్నాడు. ఫడి ఫడీమని అతడి మొహంపై పిడిగుద్దులు కొట్టాడు ముకుందం. ఆ ఆకస్మిక దాడికి మిగతా ఇద్దరూ ముకుందాన్ని వెనక్కి లాగారు. ఆ ముగ్గురితో ఒంటరిగా పోరాడుతున్నాడు ముకుందం. అంతలో స్టూడెంట్స్ అంతా అక్కడ గుమిగూడారు. విషయం తెలుసుకోకుండానే కులాభిమానంతో దుష్టత్రయాన్ని చాలామంది సపోర్ట్ చేస్తూ ముకుందంపై విరుచుకుపడ్డారు. చాలా తక్కువ మంది ఆత్మాభిమానంతో సంపూర్ణని సమర్థించారు. తనని నీచాతి నీచంగా నిందిస్తున్నారని ఆ దుష్టత్రయంపై అభియోగం చేసింది సంపూర్ణ. తమ తండ్రుల ఉనికి గేలి చేస్తున్నారని దుష్టత్రయం వాదన. ముందు కయ్యానికి కాలు దువ్వినది ముకుందమేనని అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ ఆ దుష్టత్రయం మాటల్లోని నిజాయితీని శంకిస్తున్నారు. ఈ సంఘటన దావానలా కాలేజీ అంతా పాకింది. చెదురుమదురుగా దుష్టత్రయ వర్గానికి సంపూర్ణ వర్గానికి వాగ్వివాదాలు, చిన్న చిన్న కొట్లాటలు జరిగాయి. తనని నడిరోడ్డు మీద అనరాని మాటలన్నారని, అవమానించారని ఆ దుష్టత్రయాన్ని శిక్షించమని పిటిషన్ రాసి ప్రిన్సిపల్కి ఇచ్చింది సంపూర్ణ. సాక్ష్యం అన్నారు ప్రిన్సిపల్ గారు. ముకుందం అంది సంపూర్ణ. ఒక్కడేనా? మేం కూడా చూసాం, విన్నాం అంటూ కొంతమంది ప్రిన్సిపాల్ రూంలోకి జొరబడ్డారు. ఆయన ఏదో మాట్లాడబోయారు. అంతలోనే ఫోన్ మోగింది. ఆయన రిసీవర్ అందుకున్నారు. కళ్ళు పెద్దవి చేసుకుని రోడ్డు మీద పెడుతున్న ఆడపిల్లల్ని చూస్తోంది పరిమళ. ఎవరి రకంగా అలంకరించుకుంటున్నారో జాగ్రత్తగా పరిశీలిస్తున్నది. సినిమా యాక్టర్ని మించి అలంకరించుకునే కాలేజీ పిల్లలంటే ఆమె కసూయ. అలంకరణలో వాళ్ళు అనుసరించే నూతన పద్ధతుల్ని సదా అనుకరిస్తుంది. తాను చాలా అందంగా ఉంటానని కించిత్ గర్వం కూడా ఆమెకుంది. కానీ అదృష్టమే మృగ్యమని వాపోతుంది. ఆమె పాడగలదు. పైగా కొద్దో గొప్ప నాటకానుభవం కూడా ఉంది. హైస్కూల్లో చదివే రోజుల్లో ప్రతి ఫంక్షన్కి స్టేజీ ఎక్కేది. సినిమా నటిగా, గాయకురాలిగా పేరు ప్రతిష్టలు, బాగా డబ్బు సంపాదించాలనే దుగ్ధ ఆమెకుంది. పరిమళ ధోరణి మైత్రేయికి నచ్చదు. సినిమాలో వేషాలు మనకెందుకే? అప్లికేషన్ల కోసం ఎందుకే అంత డబ్బుని వేస్ట్ చేస్తావు? అప్లికేషన్లతో వేషాలు రావే, అదృష్టం ఉండాలి అని అక్కయ్య మందలించినప్పుడు, అవునే మనకు అదృష్టం లేదు, అందుకే ఇలా ఉన్నాం. ఏదో భగవంతుడి దయ వలన హేమక్కయ్యకి పెళ్ళయింది. నాన్నగారు నీకు నాకు పెళ్లి చేయలేరు. నాకు సినిమాలు, పాటలు, నాటకాల పిచ్చి ఉంది. నీకు దేవుడు, పూజలు తప్ప వేరే ధ్యాస లేదు. ఏదో ఉద్యోగం చూసుకునే తెలివితేటలు నాకు లేవు.
ఈ జీవితం ఇంతేలే అని అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో పనిచేయలేను. తల్లి గొబ్బెమ్మలా ఇంట్లో కూర్చోలేను. నేను ఈ జీవితంతో రాజీ పడలేను. నేను సినిమాల్లో చేరాలి, అదే నా జీవితాశయం అంటూ తన గుండెల్లో గూడు కట్టుకున్న భావాల్ని వెలువరించేది పరిమళ. చెల్లెలి ధోరణికి భగవదేచ్ఛ అంటూ మౌనంగా ఊరుకునేది మైత్రేయి. భవితవ్యం గురించి కమ్మటి కలలు కంటూ తన స్నేహితురాలు జ్యోతి ఇంటికి వచ్చింది పరిమళ. ఆమెకి ఆ ఇల్లులా కనబడదు, పెద్ద బంగళాలా ఉంటుంది. దేవేంద్ర భవనంలా ఉంటుంది. ఎయిర్ కండిషన్ గదులు, అద్దాల కిటికీలు, సిల్క్ తెరలు, నేల మీద నీలిరంగు తివాసి, కుషన్ చైర్స్, స్వింగ్ ఫ్లష్డ్ డోర్స్, గోడలకి పెయింటింగ్స్, ఫ్లవర్ వ్యాజ్లు, లాన్, పూల తోట, కారు. ఎల్లవేళలా సుగంధ పరిమళాలతో మత్తెక్కించే ఆ ఇల్లంటే పరిమళకు చాలా ఇష్టం. పరిమళ, జ్యోతి బాల్య స్నేహితులు. ఇద్దరూ ఎస్ఎస్ఎల్సి వరకు కలిసి చదివారు. పరిమళ చదువు ఆపేసింది. జ్యోతి BA చదువుతోంది. ఇద్దరూ సోఫాల్లో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఎవరి లలన? అల్లసాని వారి భీత హరిణేక్షణ కాదు కదా అని వినబడేసరికి చివాల్న ఎవరన్నట్లు గుమ్మం కేసి చూసింది. డోర్ కట్టెన్ తొలగించి వస్తున్న వశిష్ఠని చూడగానే ఆమె బుగ్గలు కెంపులైనాయి. మెరిసే తెల్లని దుస్తులతో చాలా హుందాగా నిల్చున్నాడు వశిష్ఠ. విశాలమైన నుదురు, కొనదేలిన ముక్కు, నల్లటి మొరటు పెదవులు. నిశితంగా ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించే కళ్ళతో రెప్పవాల్చకుండా ఆమెను చూస్తున్నాడు. అరే అన్నయ్య, ఆ చూపులేవిట్రా? ఇదెవరో నీకు తెలియదు అంటూ ప్రశ్నించింది జ్యోతి. వశిష్ఠ గత 5-6 నెలలుగా సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. ఓ ప్రఖ్యాత దర్శకుని దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఎంతమందో అందగత్తల్ని చూశాడు. పరిమళ లాంటి అందాల రాశిని అతనెప్పుడూ చూడలేదు. నాజూకైన మొహం, ఆ మొహంలో ప్రస్ఫుటంగా కనిపించే అహం అత్యంత ఆకర్షణీయంగా ఉంది. విషయలోలత్వాన్ని వ్యక్తపరిచే పెద్ద పెద్ద కళ్ళు, తన మందహాసంతో అందరినీ సమ్మోహనపరచగల ముగ్ధ మనోహర సౌందర్యం. రే, నీకింకా గుర్తుకి రాలేదు? మరి నీకే అంటూ పరిమళని మోచేత్తో పొడుస్తూ, నేనే చెప్పేస్తా. 5 ఏళ్ల క్రితం నువ్వు మా ఇంట్లో BA చదివే రోజుల్లో ఓ చీముడి ముక్క అమ్మాయి నా కోసం వచ్చేది గుర్తుందా అంటూ పక్కన నవ్వేసింది జ్యోతి. గుర్తుకొస్తున్నది. అలనాడు ముక్కు తిమ్మనార్యుడు చెక్కిన ముద్దులలికే ముక్కుకా ఈ దుర్గతి అని అనేవాణ్ణి అంటూ నవ్వుతూ అందుకున్నాడు వశిష్ఠ. వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఇబ్బందిగా సోఫాలో కదిలింది పరిమళ. ఈ వశిష్ఠ జ్యోతి కజిన్ బ్రదర్ కదూ? అవును, గుర్తుకొస్తున్నది. తానొకసారి పాట పాడితే అందరూ మెచ్చుకుంటే నిన్ను కాదు పరిమళ అభినందించవలసినది, ఆ చక్కటి లక్కపిడతలాంటి నీ నోటిని, మృదు మధురమైన నీ అధరాల్ని, శంఖంలాంటి నీ మెడకి అందాన్నిచ్చే నీలి నరాల్ని అంటూ కొంటెగా తనతో గుసగుసలాడిన వశిష్ఠ. ఏ పిల్ల, ఏమిటలా బిగుసుకుపోతున్నా? అరే అన్నయ్య, నేను ముక్కుసూటిగా చెప్తున్నాను, నువ్వేమీ అనుకోకు. నువ్వు సినిమా ఫీల్డ్లో నిలదొక్కున్నాక మా పరిమళని మాత్రం మర్చిపోకు. అది మంచి సింగర్, పైగా యాక్ట్ చేస్తుంది కూడా. ఆపవే నీ గోలా అన్నట్లు స్నేహితురాలి భుజం నొక్కింది పరిమళ లజ్జితయ్యే. నాకు కొంచెం పని ఉంది, బయటికెళ్ళాలి. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళింది జ్యోతి. ఆ గదిలో ఆ ఇద్దరి మధ్య నిశ్శబ్దం 2 క్షణాలు రాజ్యం ఏలింది. ఏమిటలా శిల్పంలా కూర్చున్నారు? అంతవరకు అతనికి అభిముఖంగా కూర్చున్న పరిమళ గబుక్కున పక్కకి తిరిగింది. ఏటలా మౌనంగా ఉన్నారు? కాసేపు మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటే సంగీత కచేరీ విన్నట్టుగా ఉంటుంది. అతని పొగడ్తకి పరిమళ సిగ్గుతో సోఫాలోంచి లేచింది. అతడితో పరిచయం పెంచుకోవాలనే తహతహ ఆమెకున్నది. తనకి సినిమాల్లో అవకాశం ఇప్పించమని అడగాలని ఉంది, కానీ ఏమీ మాట్లాడలేకపోతున్నది. నెమ్మదిగా గది గుమ్మం దాటి ఓ క్రీగంటి చూపు అతడిపై విసిరి బంగళా ముందున్న గార్డెన్లోకి వెళ్ళింది పరిమళ. ఆ క్రీగంటి చూపుని అందుకున్న వశిష్ఠ గబగబా ఆమెని సమీపించి అన్నాడు, మీరేమనుకోనంటే నేను ఓ మాట చెప్తాను. ఇప్పటి వరకు నా పర్మిషన్ తీసుకునే మాట్లాడారా? సారీ, మీ అనుమతితోనే ఇప్పుడు అంటున్నాను. మీరు చాలా అందంగా ఉంటారు. వెన్నెల్లో మల్లె పువ్వులా, మంచులో తడిసిన గులాబీలా. స్టాప్ ప్లీజ్, ఆగండి అందామె మందహాసం చేస్తూ. పరవళ్ళు తొక్కుతున్న అతిశయం ఆమె కళ్ళల్లో మెరుస్తున్నది. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ వెరీ మచ్.
అతడి మాటలకి ఆమె గాబరా పడింది. ఇంత తొందరగా అతడి మాటలు అంటాడనుకోలేదు. తను చిత్ర పరిశ్రమలో ప్రవేశించటానికి ఓ అవలంబన కావాలి, ఆధారం కావాలి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? మీకు కోపం వచ్చిందా? మనసులోని మాటని బయటికి చెప్పడం నాకు అలవాటు. మీకేమైనా కష్టం కలిగిస్తే క్షమించండి. నో, అదేం లేదు. నాకు చిన్నప్పటి నుండి ఓ కోరిక ఉంది, సినిమాల్లో యాక్ట్ చేయాలని. నేను పనికొస్తానా? కళ్ళెత్తి అతని వంక చూసింది. మీలాంటి వాళ్ళు సినిమా ఫీల్డ్కి వస్తే ఇప్పుడున్న హీరోయిన్స్ మట్టి కొట్టుకుపోతారు. నిజంగా మీరు వస్తారా? మనుషుల్లో బలహీనతల్ని రెచ్చగొట్టి స్వార్థానికి ఎలా వాడుకోవాలో సినిమా ఫీల్డ్లోకి వెళ్లిన మొదటి రోజుల్లోనే నేర్చుకున్నాడు వశిష్ఠ. మీరు అవకాశం ఇప్పిస్తే వస్తాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేల చూపులు చూస్తున్న పరిమళ అంది. మనుషులు ఎంత సులభంగా మోసం చేస్తారు. ఆఫీసుకు వెడితే తాను ఎటువంటి అవమానాలు ఎదుర్కోవలసి వస్తుందోనని తర్కించుకుంటూ ఊరికి దూరంగా ఉన్న పార్క్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు సత్యమూర్తి. జంకు గొంకు లేకుండా అహల్య కాలేజీ కుర్రవాడు పరమాత్ముడితో లేచిపోయింది. గుట్టుచప్పుడు కాకుండా 10 మందికి తెలియకుండా పారిపోతే తానింత బాధపడేవాడు కాదు. ఆమెకి తనకి జీవితం పట్ల మౌలికమైన అభిప్రాయ భేదాలున్నాయి. అసలు సమస్యలకి, బాధలకి, కష్టాలకి మూల కారణం డబ్బని తాను నమ్మాడు. ఆ డబ్బు కోసం నానా గడ్డి కరుస్తున్నాడు. అందుకే ఆఫీసు పనుల ఒత్తిడి వల్ల అహల్యని అలక్ష్యం చేశాడు. జీవితం పట్ల ఆమెకి గల విపరీత ధోరణి తాను చాలాసార్లు గమనించాడు. జీవితం అంటే LIC పాలసీ తీసుకోవటం కాదు. ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్లు గ్యాస్ స్టవ్ బ్లాక్లో కొని దానిపై కష్టపడి దోసకాయ కాల్చి పచ్చడి చేసుకోవటం కాదు. మొగుడు దగ్గరికి తీసుకోగానే గువ్వలా ఒదిగిపోవటం కాదు. టానిక్లు తాగి పిల్లల్ని కనటం కాదు. జీవితం అంటే విశృంఖలత, ఆనందం, డిజైర్ ఫర్ సెక్స్. తిండి, బట్ట, నీడ ఉన్నా లేకపోయినా ఒంట్లో రక్తం ప్రవహిస్తున్నంతకాలం, ఊపిరి ఆడుతున్నంతకాలం లైఫ్ని అనుభవించటం. అదే లైఫ్. ఎటువంటి బిడియం లేకుండా ఆమె వెలిబుచ్చే భావాలతో తాను చాలాసార్లు కంగు తిన్నాడు, అసహ్యించుకున్నాడు. జీవితంలో చాలా చిన్న భాగం శృంగారం. దాని గురించి విస్తృతంగా ఆలోచించడం ఇలాంటి కుటుంబ స్త్రీ ఆరోగ్యానికి మంచిది కాదని తాను చాలాసార్లు హెచ్చరించాడు. మీరు రోజూ చూస్తున్న పతివ్రతలు, ప్రవరాఖ్యుళ్ళు చేస్తున్నవి కాపురాలు కావు. వ్యభిచారుల కన్నా హీనంగా ఆత్మవంచనతో ఆర్థిక విలువలకి తలొగ్గి జీవిస్తున్నారని తనతో వాదనకి దిగేది. మనిషికి నిగ్రహం అవసరం అన్నాడు తాను. నిగ్రహం వల్ల వచ్చే ఆనందం యాంత్రికమైనది. రాత్రి, తిథి, వారం, నక్షత్రం అంటూ మీనమేషాలు లెక్కించి అనుభవించే జీవితం తీయగా ఉండదని కొట్టిపారేసేది అహల్య. పిల్లలుంటే స్త్రీలు తమకి లభించిన జీవితంతో రాజీ పడతారని తాను కుటుంబ నియంత్రణ నిరాకరించాడు. ఇప్పుడే పిల్లలెందుకని జాగ్రత్త పడేది అహల్య. అహల్య, పరమాత్ముడు కలిసి తిరుగుతున్నారని కన్నాకణ్ణిగా విన్నాడు. తాను సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమెతో తెగతంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను ఇప్పుడేం చేయాలి? తన నగలు, చీరలు ఇంట్లో ఉన్న డబ్బు, దశకం అంతా తీసుకుని వెళ్ళి ఉంటుంది. ఈ సంఘం చూపించే సానుభూతిని స్వీకరించే స్థితిలో తాను లేడు. తానిప్పుడు ఏ మొహం పెట్టుకుని ఈ ఊళ్ళో తిరుగుతాడు? వెంటనే ఈ ఊరి నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇంకో ఊళ్ళో కొత్త జీవితం ప్రారంభించాలి. సత్యమూర్తి ఆలోచనలు తెగటం లేదు. ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. కాలేజీలో చేయబోయే సమ్మె గురించి అప్పటి వరకు స్నేహితులతో చర్చలు జరిపిన ముకుందం అసుర సంధ్య వేళకి ఇంటికి వచ్చేసరికి తానంతవరకు భోజనం చేయలేదని గుర్తుకురాగా బాగా డస్సిపోయిన వాడిలా నీరసంగా తయారైనాడు. లుంగి కట్టుకుని కాళ్ళు కడుక్కోవటానికి దొడ్లోకి వెళ్ళాడు. వంటింట్లో మైత్రేయి చేస్తున్న ప్రార్థన అతడికి సన్నసన్నగా వినబడుతున్నది. రుణ్య భూర్హంబులను, భూసరులను, చక్రవర్తులను, రాజులను పరమ భక్తిని తలచి కీర్తించి నమస్కరించి ఈ సమూహం బంతయు నన్ను రక్షించి. కుర్చీలో కూర్చుని కాడు తుడుచుకుంటున్న ముకుందం పెదవులపై చిరుహాసం మెరిసింది. పిచ్చక్కయ్య చక్రవర్తుల్ని, రాజుల్ని ప్రార్థిస్తున్నది. వాళ్ళు రక్షిస్తారా? వాళ్ళు ప్రజాభక్షకులు. ప్రజల శ్రమని దోచి విందులు, విలాసాలు జరుపుకుంటూ ప్రజాక్షేమం గురించి ఆలోచించే అవసరం, కాలం వాళ్ళకి లేదు. తమ మనుగడికి ముప్పు వాటిల్లినప్పుడే పాలకులకి ప్రజలు గుర్తుకొస్తారు. తమ ఉన్నతి కోసం ప్రజలు త్యాగాలు చేయాలని, మరణించాలని ఆశిస్తారు మన పాలకులు.
ఎక్కడికి వెళ్ళావురా ముకుందం? ఎన్ని గంటలకు వెళ్ళావు? ఇప్పుడా రావటం? అన్నం కూడా తినలేదు అంటూ వంటింట్లోంచి వచ్చింది మైత్రేయి. నువ్వు తిన్నావా అక్కయ్య? నేను తినటానికి ఏముంది, ఇంట్లో ఉండేదాన్ని. ఎప్పుడైనా తింటాను. ఇంట్లో ఉంటే మాత్రం ఆకలి వేయదు. పొద్దుటి నుండి నువ్వు కూడా అన్నం తినలేదా? అతడి కంఠం ఆర్ద్రమైంది. తాను తినకుండా అక్కయ్య తినదని అతడికి తెలుసు. నువ్వు వచ్చాక తిందామని కూర్చున్నాను, రా అన్నం తిందాం అంటూ వంటింట్లోకి దారితీసింది. పరిమళ, రంగడు ఇంకా ఇంటికి రాలేదా? పరిమళ ఇప్పుడే వచ్చింది. ఈ రోజంతా జ్యోతి వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఆకలి లేదంటూ పడుకుంది. రంగడు ఎదురింట్లో చదువుకోవటానికి వెళ్ళాడు అంటూ లాంతరు ఒత్తి పెద్దది చేసి ముక్కాలి పీటపై పెట్టింది. మీ కాలేజీలో ఏవో గొడవలు జరుగుతున్నాయట రంగడు చెప్పాడు అంటూ అన్నం వడ్డించసాగింది. ఏం లేదక్కయ్యా అంటూ అన్నం తినసాగాడు. ఏమీ లేకపోవడమేమిట్రా? నీ నాయకత్వంతో అల్లరి చేస్తున్నారటగా. ఏదోలే అంటూ నసిగాడు. అసలు సంగతి చెప్పరా? ఈరోజు ఉదయం నుండి నా కుడికన్ను ఆగకుండా అదురుతోంది. సత్యమూర్తి గారు క్యాంపు నుండి వచ్చారు. అహల్య ఇంట్లో లేదు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. అసలేం జరిగిందో చెప్పరా? ఏమంత భయపడవలసిన విషయం కాదక్కయ్యా. కాలేజీ క్యాంపస్లో సంపూర్ణని సంతోష్ కుమార్ అల్లరి పెట్టాడు. ఎవరు? జ్ఞానసుందరం గారు అబ్బాయా? జ్ఞానసుందరం గారు అబ్బాయే. వాడి మీద యాక్షన్ తీసుకోమని ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేశాం. చైర్మన్ జ్ఞానసుందరం గారు అబ్బాయి మీద యాక్షన్ తీసుకోవటానికి ప్రిన్సిపల్ భయపడి ఉంటారు. అవును, పైగా మాకు హితబోధ చేశారు. క్రమశిక్షణ గురించి ఉపన్యాసం ఇచ్చారు. ఆడవాళ్ళకి అణుకో అవసరం అన్నారు. ఇటువంటి విషయాల్లో అల్లరి పడితే ఎక్కువగా నష్టపోయేది ఆడదే అన్నారు. అరిటాకు, ముళ్ళు, సామెతల కథలు చెప్పారు అంటూ మంచినీళ్ళు తాగాడు ముకుందం. వెంటనే సంపూర్ణ వంటికాలిపై లేచి ఉంటుంది. క్లాసెస్ బాయ్కాట్ చేసి ఉంటుంది. సంతోష్ కుమార్పై చర్య తీసుకోకపోతే సమ్మె తప్పదని హెచ్చరించి ఉంటుంది. అవునా? ప్రిన్సిపల్ గారు తప్పంతా నా మీద, సంపూర్ణ మీద నెట్టేశారు. పొలిటికల్ కలర్ ఇచ్చారు. మాపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని బెదిరించారు. మీ ప్రిన్సిపల్ గారు బ్రతకనేర్చిన వారు. ఈ మాత్రం స్వార్థం లేకపోతే ఈ ప్రపంచంలో ఎలా బతకగలరు? నీ గురించి నువ్వు ఎప్పుడైనా స్వార్థంగా ఆలోచించావా ముకుందం? మైత్రేయి ప్రశ్నకి కంచంలో గీతలు గీస్తూ మౌనంగా కూర్చున్నాడు ముకుందం. ఈ సంవత్సరంలో మన కష్టాలు, బాధలు గట్టెక్కుతాయనుకున్నాను. నువ్వు ఈ ఫైనల్ ఇయర్ సక్రమంగా పూర్తి చేస్తే మన సమస్యలకి పరిష్కార మార్గం కనబడుతుంది. అదేమిటక్కయ్యా, నేనొకటి చెప్తే నువ్వొకటి చెప్తావు. తోటి విద్యార్థిని మీద అత్యాచారం జరిగితే చూస్తూ ఎలా ఊరుకోగలను? రేపు పరిమళ మీద కూడా ఇలా జరిగితే నువ్వు ఇలా మాట్లాడతావా? నా ప్రస్తావన ఎందుకు వచ్చిందిరా ముకుందం అంటూ పరిమళ వంటింట్లోకి వచ్చింది. దుర్మార్గుల్ని శిక్షించడానికి భగవంతుడున్నాడు. ఎవరి పాపాన వారే పోతారు. ఇంకా ఏదో అంటున్న మైత్రేయి మాటలకు అడ్డు వస్తూ అంది పరిమళ. ఏమిటక్కయ్యా వేదకాలపు కబుర్లు చెప్తున్నావు? ద్రౌపది ప్రార్థించగానే వచ్చిన శ్రీకృష్ణుడు నేడు పబ్లిక్గా నడి రోడ్డు మీద రేప్ చేయబడుతున్న ఆడదాని ఆర్తనాదం వినడేం, రాడేం. దేవుడున్నాడని విశ్వసించిన వాళ్ళకి ఏ బాధ, కష్టమో ఉండదు. నేను అనే అహం వదిలి తనని శరణు పొందే వాళ్ళని దేవుడు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. ఈ టాపిక్ ముకుందానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. సంపూర్ణ చెప్పే మానవ ప్రయత్నం మైత్రేయి మాటల్లో దైవ నిర్ణయంలా మారుతున్నది. ఏది సత్యం, ఏదా సత్యం అన్నట్లు మరిచాను. హేమ అక్కయ్య ఉత్తరం రాసింది అంటూ మజ్జిగ పోసింది మైత్రేయి. మనం ఎదురు చూస్తున్న ఉత్తరమేగా. ఎప్పటి నుండి సెలవు పెడుతోంది? వచ్చే శుక్రవారానికి 7వ నెల వస్తుందిట. ఆదివారం నిన్ను పంపమని రాసింది. శుభం, ఆదివారమే పెడతాను అంటూ చేయి కడుక్కున్నాడు ముకుందం. హేమ అక్కయ్య చాలా అదృష్టవంతురాలు. చంద్రం బావ లాంటి భర్త దొరకటం పూర్వజన్మస్కృతమే అంది పరిమళ. అంతలో అన్నయ్య టెలిగ్రామ్ అంటూ సుడిగాలిలా వచ్చాడు రంగడు, జారిపోతున్న లాగుని పైకి లాక్కుంటూ. టెలిగ్రామా? కలవరపడింది మైత్రేయి. హేమక్కయ్య ఇచ్చింది, బావకి సీరియస్ ఇట, వెంటనే రమ్మంది అన్నాడు సన్నసన్నగా ముకుందం టెలిగ్రామ్ చూస్తూ. మధ్యాహ్నం వచ్చిన ఉత్తరంలో అంతా క్షేమమని రాసిందే. చంద్రం బావకి ఏమైందో? కొంపదీసి యాక్సిడెంట్ జరగలేదు కదా?
పరిమళ మాటలు తడబడుతున్నాయి. మైత్రేయికి నోటమాట రావటం లేదు. ఆ గదిలోని విషాద వాతావరణాన్ని ఛేదిస్తూ, ముకుందం ఇంట్లో చచ్చాడా, ఇంకా అడ్డగాడిదలా తిరుగుతూనే ఉన్నాడా అంటూ నిప్పులు తొక్కిన కోతిలా వచ్చారు చలపతిరావు గారు. ఏమైంది నాన్నా అన్నాడు ముకుందం మామూలుగా. రేపిల్లు గదిలావో నీ కాళ్ళు విరగొట్టేస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు వేశావో పాతి పెట్టేస్తాను. ఎంత అప్రతిష్ట, ఎంత అప్రతిష్ట! ఆ కులం లేని దానితో ఎందుకురా తిరుగుతావు? నీకెందుకురా రాజకీయాలు? మన చైర్మన్ జ్ఞానసుందరం గారి అబ్బాయి మీదే కాలు దువ్వేంత ఎత్తు ఎదిగావా? సిగ్గు లేకపోతే సరి అంటూ రుసరుసలాడుతూ విసుక్కున్నారు. సంతోష్ కుమార్ మంచివాడు కాదు, అనవసరంగా సంపూర్ణని అవమానించాడు, నిందించాడు అంటూ మళ్లీ మొదటికొచ్చాడు ముకుందం. ఏమిట్రా కూసావ్? ఆ కులం లేని దానికన్నా కుమార్ చెడ్డవాడా? ఈరోజు మనం ఇలా 4 మెతుకులు తింటున్నామంటే ఇదంతా ఆ జ్ఞానసుందరం గారి చలవే. రేపు కాలేజీలో జరగబోయే అల్లరికి నీకు ఎటువంటి సంబంధమూ లేదు. నేను మాట ఇచ్చొచ్చాను అంటూ ఆయన కేకలు వేయసాగారు. ఆ సంగతి తర్వాత చూద్దాం నాన్న. హేమ అక్కయ్య టెలిగ్రామ్ ఇచ్చింది. బావకి సీరియస్గా ఉందిట అంది మైత్రేయి మధ్యలో కలగజేసుకుని. నన్నేం చేయమంటావు? నెల్లూరులో మంచి డాక్టర్లే ఉన్నారు అంటూ చొక్కా విప్పసాగాడు. నువ్వు వెళితే బాగుంటుంది నాన్న. మైత్రేయి మాటలు పూర్తి కాలేదు. నా దగ్గర చిల్లు కానీ కూడా లేదు. అయినా రేపు నాకు ఆఫీస్లో పని ఉంది. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ అదృష్టాలు కనలేం కదా. ఈ కొంపలో మంచి జాతకులు ఒక్కరూ లేరు అని గొణుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళాడు. ముకుందం, నువ్వు వెళ్ళరా, లేకపోతే అక్కయ్య బాధపడుతుంది అంది మైత్రేయి. నేనా? రేపు కాలేజీలో నువ్వు లేకపోతే సమ్మె ఆగదు. కానీ హేమక్కయ్య వట్టి మనిషి కూడా కాదు. నువ్వు ఈ రాత్రి బస్కెళ్ళు. నా దగ్గర 20 ఉన్నాయి. ఇంకా కావాలంటే సంపూర్ణని అడుగు అంటూ ఆజ్ఞాపించింది మైత్రేయి. తప్పదంటావా? నీకు తోబుట్టువులు లేరనుకుంటే సరి. మైత్రేయి కంఠం రుద్ధమైంది. సారీ అక్కయ్య అంటూ తన బట్టల్ని హ్యాండ్ బ్యాగ్లో సర్దుకుని ప్రయాణానికి సిద్ధమైనాడు. జాగ్రత్తరా ముకుందం, వెళ్ళగానే ఉత్తరం రాయి. హేమక్కయ్యకి ధైర్యం చెప్పి కష్టాలు బాధలు చాలా కొద్ది కాలం ఉన్నా చాలా కాలం ఉన్నట్లుగా ఉంటాయి. అధైర్యపడవద్దని చెప్పు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండు అంటూ వీధి మెయిన్ గేట్ వరకు వచ్చి తమ్ముణ్ణి హెచ్చరిస్తూనే ఉంది మైత్రేయి. ఆమె కళ్ళు శ్రావణ మేఘాల్లా ఉన్నాయి. చలపతిరావు గారు చిరుచిలలాడుతూ వరండాలో పచార్లు చేస్తున్నారు. పరిమళ రోడ్డుకేసి చూస్తూ జటీ లైఫ్ అని చాలాసార్లు గొణుక్కుంది. రంగడు కిటికీ ఊచలు పట్టుకుని కడు దైన్యంగా చూస్తున్నాడు. ముకుందం పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ సంపూర్ణ ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే ఆమె బయటికి వస్తున్నది. సంపూర్ణ, ఎక్కడికి బయలుదేరావు? మా నాన్నని అరెస్ట్ చేశారట, వివరాలు తెలుసుకుందామని పార్టీ ఆఫీస్కి వెడుతున్నాను అంది ఆమె నిశ్చలంగా. తండ్రి అరెస్ట్ అయ్యాడని తెలిసి కూడా ఆమెలో ఎటువంటి తొట్టుపాటు లేకపోవటం చూసి ఆశ్చర్యపోయాడు ముకుందం. నేను అర్జెంటుగా నెల్లూరు వెళ్ళాలి. మా బావకి సీరియస్గా ఉందిట. అక్కయ్య టెలిగ్రామ్ ఇచ్చింది. ఎవరికి? చంద్రానికా? ఏమైంది? ఏమైనా జబ్బా? గబగబా ఆత్రంతో ప్రశ్నలు వేసింది. విషయాలు తెలియవు. మా నాన్న సంగతి నీకు తెలుసుగా, అందుకే నేను బయలుదేరాను. అయితే పద, బస్టాండ్ వరకు నీకు కంపెనీ ఇస్తాను. అధైర్యపడకు. డబ్బుందా? ఈ పాతి కొంచెం అవసరానికి పనికొస్తాయి అంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి పైకం తీసిచ్చింది సంపూర్ణ. సంపూర్ణ, నువ్వు మా కుటుంబానికి చాలా సహాయం చేస్తున్నావు. ఈ జన్మలో నీ రుణాన్ని తీర్చుకోలేను. పెద్ద పెద్ద కబుర్లు చెప్పకు. నా రుణాన్ని వచ్చే జన్మకు పోస్ట్ పోన్ చేయకు. దద్దోజనం ముద్దలా నా కర్మ ఇంతేనంటూ సోమరిపోతులా కాలక్షేపం చేయక ఈ జన్మలోనే నా రుణాన్ని తీర్చడానికి ప్రయత్నించు. అసలు వచ్చే జన్మ అనేది ఉందో లేదో ఎవడు చూశాడు అంటూ మందహాసం చేసింది. ఆమె వంక కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ, రేపు మన సమ్మె సంగతి ఏం చేద్దాం అన్నాడు. నువ్వు లేనంత మాత్రాన రేపు ఆందోళన ఆగదు. ఆ దుష్టత్రయాన్ని డీబార్ చేసే వరకు సమ్మె జరుగుతుంది. రేపు ఒక పబ్లిక్ మీటింగ్ అరేంజ్ చేయాలని ఉంది అందామె దృఢ నిశ్చయంతో. రాత్రి 9 గంటలు దాటడంతో రోడ్డు మీద జనసంచారం పలుసగా ఉంది. వెలుగు నీడల్లో వాళ్ళిద్దరూ నడుస్తున్నారు. ఈ సమ్మె వల్ల మనమే ఎక్కువ నష్టపోతామని మా మైత్రేయ అక్కయ్య అంటున్నది అంటూ నసిగాడు ముకుందం. నీకింకా ఈ సమాజంలో జరుగుతున్న అత్యాచారాల్ని అన్యాయాల్ని చూస్తూ
సహిస్తూ జీవచ్ఛవల్లా బతకాలనుందా? అలా బతికే బదులు ఒక ఉన్నతాశయం కోసం చావటం మేలు అందామె ఉద్రేకంగా. ఇద్దరూ బస్టాండ్ దగ్గరికి వచ్చారు. మిగిలిన కథ తరువాయి భాగంలో.